బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బర్గర్స్. ఇది నేను డీమార్ట్లో తెచ్చాను. ఎంతంటే ఇటు చూపిస్తాయి మమ్మీ. ఇక్కడ 35 రూపీస్ ఉంది, మీకు కనిపిస్తుందా? 35 రూపీస్ ఉంది. మనం ఈరోజు చికెన్ బర్గర్ చేసుకుంటున్నాము. దానికోసం 200 గ్రాముల చికెను, దాంట్లో ఒక చిన్న ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాము. మనం దీంట్లో ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, వెనిగరు, సోయా సాస్ వేసుకుంటాం. ఇవన్నీ వేసి కలిపేస్తాం. కారం వేస్తాం. కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, అంతే చాలు. మిరియాల పొడి కొంచెం చాలు, అంతే. వెనిగర్, కొద్దిగా సోయా సాస్ చాలు. పెరి పెరి మసాలా, పెరి పెరి మసాలా వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏదైనా చికెన్ వెరైటీస్ కానీ, పొటాటోస్ కానీ అన్నీ. సో మనం ఇప్పుడు దీంట్లో పెరి పెరి మసాలా వేస్తున్నాము. ఏ మమ్మీ ఇంకా చాలే. ఈ బర్గర్స్ కూడా చాలా తక్కువ కాస్ట్. అసలు 29 రూపీస్కి 4 బర్గర్స్ అంటే చూడండి, ఎక్కువ కూడా ఉంది. పెద్దవి కూడా బాగానే ఉన్నాయి, సైజు కూడా. హ్యాపీగా మనం ఇంట్లో చేసి పెట్టవచ్చు పిల్లలకి కూడా. నాకు లేర్లే పిల్ల. నువ్వే చిన్నపిల్లవి. నేను మా మమ్మీకి చేసి పెడతాను. మా మమ్మీ చిన్నపిల్ల, నా పాప. నువ్వు నా చిన్నపిల్లవి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, దీంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా కార్న్ఫ్లోర్ బాగా కలిపే మమ్మీ. అంటే ఇప్పుడు ఆలు అనుకోండి, ఆలు టిక్కీతో బర్గర్ చేస్తే ఆలు అయితే ఉంటుంది స్టిక్ అయ్యి, ఇది ఉండదు, విడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఎట్లా చేస్తుందో నేనేమో వీడియోలు చేయిస్తున్నాను కానీ మా మమ్మీ చేత. ఇలాంటివన్నీ అలవాట్లేదు అమ్మకి. ఓకే, దీన్ని చేయి ఫస్ట్. దీన్ని అరిచేతిలో ఇట్లాను, ఇంకా పెద్దదను, ఇంకొద్దిగా ఈ అరిచేతిలో పెట్టుకొని చేయాలి. దాంతోనే చేసేసానంటావా? చూడు, రౌండ్గా లేదు, మా రౌండ్గా చేయాలి. అటు ఇటు తిప్పి దీన్ని ఇప్పుడు మనం చాలా అంటే నాకు ఇంకొక చెయ్యి ఉంటే చాలా ఈజీగా చేసేదాన్ని. ఇంకొక చేద్దా ఫోన్ పట్టుకున్నాను కాబట్టి చాలా టఫ్గా ఉంది. బ్రెడ్ క్రమ్స్ ఇవి. బ్రెడ్ క్రమ్స్లో కూడా ఒకసారి ఇలాగనేసి స్టవ్ ఆన్ చేసి రాపోమా, దీన్ని తీసుకొచ్చి అలాగే వేసేసేయాలి. ఇది ఒక సైడ్ టోటల్గా అంటే 90% ఆల్మోస్ట్ క్రిస్పీగా అయ్యే వరకు, కాలే వరకు ఇంకొక సైడ్ తిప్పొద్దు. ఎందుకంటే లూజ్ అయిపోయి విడిపోతుంది అనమాట. సో ఇట్లాగా 2 సైడ్స్ మనం కాల్చుకోవాలి. ఆ సైడ్ తిప్పేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. అస్సలు మాడలేదు, ఇది మంచి స్మెల్ వస్తుంది. అంటే బ్రెడ్ క్రమ్స్ వల్ల అలా అనిపిస్తుంది మీకు. బాగా కాలింది, క్రిస్పీగా. చూడండి, నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా వచ్చేటట్టు కోసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మనకి. సో ఈ బర్గర్ని ఇప్పుడు వెన్నలో అంటే బటర్ వేసుకొని కొంచెం కాల్చుకోవాలి. చూసారా, స్టవ్ ఇలా చేసుకోవాలన్నమాట. అంతే కదా మమ్మీ? ఇంతో మీకు కావాలంటే 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు, లేకపోతే 1 సైడ్ కూడా కాల్చుకోవచ్చు. నేనైతే 1 సైడ్ మాత్రమే కాలుస్తున్నా, ఎందుకంటే జస్ట్ అది ఫ్లేవర్ అంతే, ఫ్లేవర్ కోసం. కొంచెం సేపు ఇట్టు. చూసారా, అప్పుడే క్రిస్పీగా అయిపోయింది. చూడండి, ఈ కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కొద్దిగా మయోనీస్ తీసుకోవాలి. ఇంకా చాలే. మన ఇంట్లో లాటిస్ లేదనుకోండి, ఆ టైంలో ఇట్లా చేయొచ్చు. ఏంది, క్యాబేజ్ని బాగా ఇట్లా వేసి కలుపుకోవాలన్నమాట. చాలే మమ్మీ, అయిపోయినాయి, రెడీగా ఉన్నాయన్నీ. ఇంకా బర్గర్ ఎట్లాగా చేయాలో అంటే ఇంకా అరేంజ్ చేసుకునేది నేను చెప్తా ఉంటే మా అమ్మ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు బర్గర్ చేయడం చాలా ఈజీ. అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఒక హాఫ్లో మమ్మీ మయోనీస్ పెడుతుంది. మయోనీస్ అండ్ ఏంటిది క్యాబేజ్ అంతే.
మనకు కావాలంటే ఓకే, ఇన్ కేస్ మనకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ పూసుకోండి. మేమైతే ఎందుకంటే ఎక్కువ తినట్లా, చాలే మమ్మీ, అంతే. రెడ్ వైట్ చికెన్ ఉంది కదా, దీన్ని ఇలాగే తీసుకెళ్ళి కరెక్ట్గా సరిపోయింది మమ్మీ, కరెక్ట్గా సరిపోయింది. మయోనీస్ అంటే నాకు చాలా ఇష్టం, బయట ఎక్కువ తినేదాన్ని. ఈ మధ్య డిమార్ట్లో అలవాటు పడిపోయా. ఇది చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట. ఫండూస్ది 100 రూపీస్కి వచ్చేస్తుంది మనకి. ఇట్లా బాగా పెట్టేసి, అంటే దీనిపైన మనం కూడా పెరి పెరి మసాలా వేసుకోవాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. దీనిపైన పెరి పెరి మసాలా వేసుకొని బాగా ఎక్కువ వేసుకొని, దానిపైన ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా గడ్డ పెట్టేసుకొని అంతే, క్లోజ్ చేయ మమ్మీ. అయిపోయింది మన బర్గర్. లాటిస్ ఉంటే వేరేలాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా చీజ్ స్లైస్లు వేస్తారు కదా కొంతమంది, అవి 2 వేస్తే ఇవి 2 ఇంకొకలాగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక వెరైటీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక వెరైటీ. ఓకే, మయోనీస్, దానిపైన కెచప్ వేయి మమ్మీ. కెచప్ పూస్తున్నాము. సో కెచప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మనం కడిగి పెట్టుకున్న ఇది పెట్టుకోవాలి. ఏంటిది? క్యాబేజీ ఆకులు. సో బాగుంటుంది, ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిపైన ఒక చికెన్, ఇది కొంచెం సైజ్ ఎక్కువైంది. అంటే ఇప్పుడు నార్మల్గా మళ్ళీ మయోనీస్ వేసుకోవచ్చు, కానీ నాకు అంటే ఇది మిగిలిపోతుంది, అందుకని నేను ఇలా వేసాను. మీరు మయోనీస్ వేసుకోండి, ఒట్టి మయోనీస్. దానిపైన మళ్ళీ కొంచెం పెరి పెరి మసాలా, దానిపైన ఒక టమోటో, కొన్ని ఆనియన్స్, ఇంకొన్ని టమోటోస్ పెట్టేసుకొని అంతే, సెకండ్ రెడీ అయిపోయింది. సెకండ్ బర్గర్ కూడా అంతే. బాగుంది చిట్టే అన్నే